హాయ్ అందరికీ. ఈరోజు నా ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్ చేస్తున్నాను. సో మేము నందవరం మంత్రాలయం వెళ్తున్నాము. సో దానికి ముందు డేనే ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాము. కార్ క్లీనింగ్ అండ్ స్నాక్స్ ప్రిపరేషన్ అండ్ నెక్స్ట్ డేకి ఫుడ్ కూడా మేము రెడీ చేసుకుంటున్నాము ఇంట్లో. సో ఇక్కడ మాకు కార్ క్లీనింగ్ చేస్తున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ మేము ప్యాకింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ డే మా ప్యాకింగ్ అయిపోయి వీఆర్ అబౌట్ టు స్టార్ట్. సో ఇక్కడ మా లగేజ్ అంతా రెడీగా పెట్టుకున్నాం. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. తర్వాత సో ఇక్కడ మా ఫుడ్ కూడా రెడీ అండ్ ప్యాకింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మా అమ్మ నాన్న వాళ్ళని పికప్ చేసేసుకొని మా చిన్న మామయ్య వాళ్ళని కలుస్తాం. సో అక్కడ మేము 2 కార్స్లో మేము నందవరం వెళ్తాము. నందవరం అయ్యాక అక్కడ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మంత్రాలయంకి వెళ్తామన్నమాట. సో ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మా పాప కూడా హాయ్ చెప్తోంది. షీ ఈజ్ ఆల్సో సో హ్యాపీ. ట్రావెలింగ్ అంటే మా పాపకి చాలా ఇష్టం. మా అమ్మ నాన్నని పిక్ చేసుకొని మేము మా చిన్న మామయ్య వాళ్ళని మీట్ అయ్యి అక్కడ ఇంకో కారు వాళ్ళు తీసుకొచ్చే కారులో మేము టోటల్ 3 ఫ్యామిలీస్ టోటల్ 10 మెంబర్స్ మేము నందవరానికి వెళ్తున్నాం. సో ఇక్కడ మా అమ్మ నాన్న వెయిట్ చేస్తున్నారు కార్ కోసం. సో వాళ్ళని కూడా పికప్ చేసేసుకొని వాళ్ళ లగేజ్ కూడా కార్లో పెట్టేస్తే మేము ఇంకా స్టార్ట్ అయిపోతాం. నందవరంలో చౌడేశ్వరి దేవి టెంపుల్ ఉంటుంది. చౌడేశ్వరి దేవి మా ఇంటి కులదేవత. నందవరం హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ ఉంటుంది. మేము వయా కర్నూలు, పాణ్యం, బనగానపల్లి రూట్లో వెళ్ళాం. ఇక్కడ మేము లంచ్ కోసం ఆగామండి. సో ఇక్కడ లొకేషన్ అంతా బాగుంది. మంచి లొకేషన్. చెట్లు ఉన్నాయి, రేగిపళ్ళ చెట్లు. సో మంచిగా కూర్చోవడానికి కూడా బాగుంది ఇక్కడ. సో మేము లంచ్ ఇక్కడ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం నందవరానికి. సో మేము ఇక్కడంతా ఎంజాయ్ చేసాం. ఈ ప్లేస్లో బాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కాసేపు టైంపాస్ చేస్తూ. సో ఆఫ్టర్ లంచ్ వీ స్టార్టెడ్ టు నందవరం. ఈ లొకేషన్ కర్నూలు నంద్యాల రూట్లో ఉందండి. ఇక్కడ మా పాప పోజులు ఇస్తుంటే వెనకాల వాళ్ళ మామయ్య ఇమిటేట్ చేస్తూ ఫొటోస్ దిగారు. మా పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది ఈ ప్లేస్ని. చూడండి ఎంత మంచి మంచి పోజులు ఇస్తుంది. వెనక వాళ్ళ మామ చూడండి. క్యూట్ మూమెంట్స్ అండ్ మెమరీస్. ఇక్కడ మేము నందవరిక సంఘంకి రీచ్ అయ్యామండి. సో ఫస్ట్ మేమే రీచ్ అయ్యాము. మా అత్తమ్మ వాళ్ళు ఇంకా రావాలి, వాళ్ళు రాలేదు. సో ఇది ఎగ్జాక్ట్గా టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది నందవరిక సంఘం. సో ఇక్కడ మేము 2 రూమ్స్ బుక్ చేసాం టోటల్ 10 మెంబర్స్ కోసం. మాకు సెకండ్ ఫ్లోర్లో ఒక రూమ్ దొరికింది అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రూమ్ దొరికింది. సో మేము ఇక్కడ స్టే చేసాం. పెద్దవాళ్ళు మా మామయ్య వాళ్ళంతా కింద రూమ్లో స్టే చేశారు. సో మేము రాగానే మాకు బల్లి కనిపించింది. సో దాని మీద చాలా ఫన్నీ కాన్వర్జేషన్, భయపడుతూ ఆ రోజు నైట్ కూడా చాలాసేపు నిద్రపోలేదు. ఆ బల్లిని చూసి భయపడుతూనే ఉన్నాను. సో చాలా ఫన్నీగా నడిచింది నైట్ అంతా. సో రూమ్ అయితే ఇలా ఉందండి. మనకి ఇలా ఇస్తారు రూము. నీట్గా ఉంది.
ఆ రోజు నైటే మేము టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి వడి బియ్యం పెట్టాము. సో ఫస్ట్ చీర మీద రేట్ రాస్తారు, ఆ తర్వాత లోపల వడి బియ్యం ఇస్తామన్నమాట. సో వీఆర్ గెట్టింగ్ రెడీ. చౌడేశ్వరీ దేవ్యై నమః. ఓం 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 చౌడేశ్వరీ దేవ్యై నమః. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి మంత్రాలయంకి స్టార్ట్ అయ్యాం. మంత్రాలయంకి రీచ్ అయ్యామండి. సో మేము రీచ్ అయ్యేసరికి 12:30 అరౌండ్ 1 అవుతుంది. మళ్ళీ ఎక్కడ టెంపుల్ క్లోజ్ చేసేస్తారో అని ఫాస్ట్గా మేము దర్శనానికి వెళ్ళాము. దర్శనం చేసేసి అక్కడే భోజనాలు పెడతారు. సో భోజనాలు తినేసి మేము మా అత్తమ్మ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు కొంచెం లేట్ అయింది వాళ్ళు రావడం. ఒక ½ అన్ అవర్ డిఫరెన్స్లో మా అత్తమ్మ వాళ్ళు కూడా రీచ్ అయ్యి దర్శనం చేసేసి వాళ్ళు కూడా భోజనానికి వచ్చేసారు. మంత్రాలయం నుంచి ఆన్ ద వే రాయచూర్లో మా పిన్ని వాళ్ళని కలిసి మేము ఆ రోజు ఈవినింగ్ హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాం. సో నైట్ మేము రీచ్ అయ్యాము హైదరాబాద్కి. ఇక్కడ మా చెల్లి రికార్డ్ చేసిన వీడియో, తన రూమ్ డెకరేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ వీడియో కూడా నేను రికార్డ్ చేసి ఈ వ్లాగ్లో యాడ్ చేశాను. నాకు ఒక మంచి మెమొరీ. అండ్ తన రూమ్ డెకరేషన్ కూడా చాలా బాగుంది, అందుకే నేను యాడ్ చేశాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిగమస్వరాలు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో మీరు కూడా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్స్. బాయ్ బాయ్.